చంద్రగ్రహణం కారణంగా దేశవ్యాప్తంగా ఆలయాలు మూతపడ్డాయి. ఇటు శ్రీకాళహస్తి మినహా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు మూసివేశారు. తెల్లవారుజామున శుద్ధి చేశాక దర్శనాలు ప్రారంభించనున్నారు. ఇక ఏపీలోని శ్రీకాళహస్తిలో గ్రహణం రోజున ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. తిరుపతి జిల్లాలోని దక్షిణ కైలాసంగా వాయులింగేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తి దేవాలయాన్ని చంద్రగ్రహమైన సూర్యగ్రహణమైన గ్రహణ కాలంలో తెరిచే ఉంచుతారు. శ్రీ జ్ఞాన ప్రసునాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణకాల అభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇది చాలా కాలంగా వస్తున్న సంప్రదాయమని పూజారులు చెప్తున్నారు. చంద్రగ్రహణం కారణంగా దేశవ్యాప్తంగా ఆలయాలు మూతపడుతున్నాయి. ఇటు శ్రీకాళహస్తి మినహా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఇప్పటికే మూసివేశారు. ప్రత్యేక పూజల అనంతరం తిరుమల దేవస్థానాన్ని అధికారులు మూసివేశారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాలన్నీ మధ్యాహ్నం 3:30 మూసివేశారు. తిరిగి తెల్లవారుజామున ఆలయం తెరుచుకొనుంది. గ్రహణ కాల సమయానికంటే 6 గంటల ముందే ఆలయాల్ని మూసివేశారు. కరీంనగర్లోని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. మధ్యాహ్నం స్వామివార్లకు మహా నివేదన అనంతరం 1 గంటకు ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలని క్లోజ్ చేశారు. తిరిగి తెల్లవారుజామున 5 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, గ్రహణ శాంతి హోమ పూజలు నిర్వహించి ఉదయం 9:30 నుంచి భక్తుల దర్శనాలకి అనుమతించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని కూడా అధికారులు మూసివేశారు. ఉదయం 11:35 భక్తుల దర్శనం అనంతరం వేములవాడతో పాటు అనుబంధ ఆలయాలని అధికారులు క్లోజ్ చేశారు. తెల్లవారుజామున ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేసి ఉదయం 7 గంటలకు యథావిధిగా భక్తుల దర్శనాలు కొనసాగిస్తామని వేములవాడ ఈవో రమాదేవి తెలిపారు. అటు నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయాన్ని కూడా అధికారులు క్లోజ్ చేశారు. మధ్యాహ్నం 1 గంటకు మహానివేదన, హారతి అనంతరం ఆలయాన్ని మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం ఉదయం 7:30 నుంచి భక్తులకి దర్శనాన్ని కల్పిస్తారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట ఆలయాన్ని కూడా అధికారులు మూసివేశారు. తిరిగి తెల్లవారుజామున సంప్రోక్షణ చేసి ఉదయం 8:15 నుంచి దర్శనాలు పునరుద్ధరిస్తారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఆలయాన్ని కూడా అధికారులు మూసివేశారు. సంపూర్ణ చంద్రగ్రహణ సందర్భంగా ఆలయాన్ని మూసివేశారు. తిరిగి రేపు తెల్లవారుజామున ఆలయాన్ని శుద్ధి చేసి ఉదయం 9:30 భక్తులను అనుమతించుతామని చెప్పారు.